సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే ప్రెజెంట్ ఉన్న డేస్‌లో చాలామంది ఏందంటే స్టాక్ మార్కెట్‌లోకి వచ్చేసి డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో దాని గురించి గైస్ ఈరోజు ఏందంటే మీరేదైనా కంపెనీకి సంబంధించిన స్టాక్స్ కొనాలి అంటే డెఫినిట్‌గా మీకంటూ ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి కదా! సో ఆ డీమ్యాట్ అకౌంట్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషనే ఈరోజు చెప్పబోతున్నా. అదొచ్చేసి ఏందంటే మనం ఏదైనా కంపెనీకి సంబంధించిన షేర్స్ కొన్నప్పుడు ఏందంటే అక్కడ మనకొచ్చే చార్జెస్ ఓకేనా? ఎందుకంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా కూడా ఈ చార్జెస్ అనేవి కామన్‌గా ఉంటాయి కాబట్టి, సో, డెఫినిట్‌గా ఇన్ఫర్మేషన్ విన్న తర్వాతనే మీరు స్టాక్ మార్కెట్‌లోకి రావాలా? వద్దా? వస్తే ఎలా పెర్ఫార్మ్ చేసుకోవాలి అని చెప్పేసి మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. సో, దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏందంటే బ్రోకరేజ్ చార్జ్. ఓకేనా? ఇది వచ్చేసి ఏందంటే ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్‌కి ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది. ఇప్పుడు అప్‌స్టా గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. దీంట్లో ఏందంటే రూ. 20 బ్రోకరేజ్ చార్జ్ లేదంటే 2.5% ఓకేనా? అంటే ఈ రెండిట్లలో ఏది తక్కువ ఉంటదో అదే మనకు చార్జెస్ రూపంలో పడడమే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎక్కువ మోతాదులో కొన్నారనుకోండి, ఒక 25,000, 30,000 కొన్నారనుకోండి. సో, దాంట్లో 2.5% తీసుకుంటే ఎక్కువైపోతది కాబట్టి, అప్పుడు మనకేందంటే ఓన్లీ ఫిక్స్డ్ అమౌంట్‌గా రూ. 20 మాత్రమే బ్రోకరేజ్ చార్జ్‌గా తీసుకుంటారు. ఓకేనా? లేకపోతే మీరు తక్కువ అమౌంట్‌లో ఒక రూ. 1 షేర్స్ ఉన్నదనుకోండి, లేదా ఒక 50, 60 కొన్నారనుకోండి. కొన్నదే మీరు రూ. 60 పెట్టే కొన్నారు. అక్కడ మీరు రూ. 20 బ్రోకరేజ్ చార్జ్ పెడితే ఎలా ఉంటుంది? అందుకని జెప్పేసి అక్కడ మీకు ఓన్లీ 2.5% మాత్రమే తీసుకుంటారు. అంటే రెండిట్లలో ఏది తక్కువుంటే అది మనకు చార్జెస్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? అలా చూసుకుంటే ఇప్పుడు ఏంజిల్ వన్ వచ్చేసి ఏందంటే రూ. 14 ఉంటుంది. పర్సెంటేజ్ అంత నాకు ఐడియా లేదు. కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. అండ్ ఇంకా గ్రో ఉంటుంది, జిరోదా ఉంటుంది. లేదంటే మీరు క్రోమ్‌లోకెళ్ళి సెర్చ్ చేయండి. జిరోదా బ్రోకరేజ్ చార్జ్ అని చెప్పేసి సెర్చ్ చేశారనుకోండి, అక్కడ మనకు క్లారిటీగా మెన్షన్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇక్కడేందంటే ఈ బ్రోకరేజ్ చార్జ్ అనేది మీరేదైనా కంపెనీకి సంబంధించిన షేర్స్ కొన్నప్పుడు పడుతుంది. అదే కంపెనీకి సంబంధించిన షేర్స్ కొన్నారు కదా! కొన్ని మళ్ళీ అమ్ముతారు కదా! అమ్మినప్పుడు మళ్ళీ పడుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్‌గా ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ కొన్నారనుకోండి. ఒక 20 కొన్నారు. ఈచ్ షేర్ ప్రైస్ వచ్చేసి రూ. 100 అనుకుందాం. ఓవరాల్‌గా ఎంత అవుతుంది? రూ. 2,000 కదా! సో, 2,000తో పాటు మీరు కొంటున్నారు కాబట్టి రూ. 20 బ్రోకరేజ్ చార్జ్ పడుతుంది. మళ్ళీ ఫ్యూచర్‌లో అమ్మినప్పుడు మళ్ళీ రూ. 20 అంటే ఓవరాల్‌గా రూ. 40 అవుతుంది. ఓకేనా? ఇది ఓన్లీ బ్రోకరేజ్ చార్జ్ మాత్రమే. ఇంకా చార్జెస్ ఉంటాయి. అది ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏందంటే టాక్సెస్. ఓకేనా? ఇప్పుడేదైతే మీకు బ్రోకరేజ్ చార్జ్ అని చెప్పాను గదా! సో, దాని కిందనే మళ్ళీ మనకు చార్జెస్ రూపంలో, టాక్స్ రూపంలో పడడమే జరుగుతుంది. అదే ఇప్పుడు రూ. 2,000 అనుకోండి. వీలైతే నేను కొన్నది ఒకసారి స్క్రీన్‌షాట్ పెట్టడానికి ట్రై చేస్తాను. నేను రూ. 2,000 అలా ఇన్వెస్ట్ చేస్తే రూ. 20 బ్రోకరేజ్ చార్జ్‌గా అండ్ ఆల్‌మోస్ట్ ఒక ₹6-8 అనుకుంటా. రూ. 8 వచ్చేసి మనకు టాక్స్ రూపంలో. ఓవరాల్‌గా మనం కొన్నప్పుడు అండ్ అమ్మినప్పుడు రూ. 28 అనేవి ఎక్స్‌ట్రా‌గా చార్జెస్ పడుతున్నాయి. ఓకేనా? ఈ 28 అంటే ఆల్‌మోస్ట్ మీకు రూ. 56 వరకు ఓకేనా? రూ. 56 వరకు మనమేందంటే చార్జెస్ ఎక్స్‌ట్రా‌గా పే చేస్తున్నాం. ఓకేనా? ఇది ఈ చార్జెస్ అంటే ఏదైతే టాక్స్ ఉంటుందో టాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇది కూడా సేమ్ కొన్నప్పుడు, అమ్మినప్పుడు 2 విధాలుగా పడుతుంది కాబట్టి సో, మనకేందంటే ఆల్‌మోస్ట్ ఇక్కడ మీకు రూ. 56 అనేది ఎక్స్‌ట్రా‌గా అయితే పే చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏందంటే డీపీ చార్జెస్. ఓకేనా? దిస్ నథింగ్ బట్ ఏందంటే డిపాజిటరీ చార్జెస్ అని చెప్పేసి కూడా ఉంటాయి. అంటే మనం బ్యాంక్ నుంచి ఎయడం అలాంటివి కాదు. ఏందంటే ఇప్పుడు కంపెనీకి సంబంధించిన షేర్స్ కొంటాం గదా! కొన్నప్పుడు మన అమౌంట్ ఆ కంపెనీకి వెళ్ళడానికి, మళ్ళీ అమ్మినప్పుడు ఏందంటే ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ మన అకౌంట్‌లో పడతాయి గదా! ఇగో ఏవైతే డిపాజిటరీ అవుతున్నాయో సో, దీనికి డీపీ చార్జెస్‌గా మనకేందంటే చార్జెస్ అనేవి కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? అలా అప్‌స్టాక్ చూసుకుంటే ఏందంటే రూ. 18.5 అనేది అంతే కాకుండా ప్లస్ జీఎస్టీ కూడా ఉంటుంది. ఓకేనా? అలా చూసుకుంటే నా రూ. 2,000కి ఒక 21-20 అయితే చార్జెస్ అయితే పడడమే జరిగింది. ఇది నాకు తెలిసినంత వరకు ఒక టైమ్ మాత్రమే పడుతుంది. సెకండ్ టైమ్ అయితే పడదు. బట్ ఏదైతే ఈ బ్రోకరేజ్ చార్జ్ అండ్ టాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడా 2 టైమ్స్ అయితే ఉంటాయి. బట్ ఈ డీపీ చార్జెస్ వచ్చేసి ఏందంటే ఓన్లీ మనం ఎప్పుడైతే విత్‌డ్రా చేస్తామో అప్పుడు మనకేందంటే అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇలా చూసుకుంటే ఇటు రూ. 28 అటు రూ. 28 ఓవరాల్‌గా రూ. 56 మళ్ళీ ప్లస్ రూ. 22 ఓకేనా? ఎంత లేదన్నా మనకు రూ. 78 దాకా మనం ఓన్లీ టాక్స్ రూపంలో, ఈ చార్జెస్ రూపంలో మాత్రమే మనం పే చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మీరు ఓన్లీ ఒక రూ. 300 ప్రాఫిట్ రాని అమ్మేశారనుకోండి. అప్పుడేమవుతుంది 300లో రూ. 78 దాకా వీళ్ళకే పోతున్నాయి. అందులో మిగిలినయన్ని మీకు 200 220 మిగులుతున్నాయి. ఓకేనా? అంటే ఆ రూ. 220 ఎర్న్ చేయడానికి మీరెంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎంత రిస్క్ పెడుతున్నారు అమౌంటు? సో, అలా మీరేందంటే తక్కువ అమౌంట్ పెట్టి, తక్కువ ప్రాఫిట్ రాని తీసేసారనుకోండి. అందులో హాఫ్ ఆఫ్ ది వరకు ఈ చార్జెస్ రూపంలో కట్ అయిపోతాయి కాబట్టి,
సో, దయచేసి మీరేం జేయాలంటే ఎక్కువ మోతాదులో షేర్స్ కొని ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే బెటరు. లేదు అంటే మీరు తక్కువ షేర్స్ కొన్నా సరే లాంగ్ టైమ్‌గా వెయిట్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఏం జేస్తారు ఒక 3, 4 డేస్ వెయిట్ చేసి ఒక 2, 300 పెరగగానే వెంటనే తీసేస్తారు. సో, దానివల్ల ఏందంటే మీరు హాఫ్ ఆఫ్ ది వరకు మీరు ప్రాఫిట్ అంతా కూడా మీరు దానికే పే చేస్తున్నారు. ఒకవేళ ప్రాఫిట్ రాకపోయినా కూడా ఈ చార్జెస్ అనేవి ఆటోమేటిక్‌గా కట్ అయిపోతాయి. సో, దానివల్ల ఇంకా ఎక్స్‌ట్రా లాస్ అవుతారు కాబట్టి సో, దయచేసి ఏందంటే మీరు లాంగ్ టైమ్‌గా వెయిట్ చేయండి. ఈరోజు కొన్న షేర్స్ ఆల్మోస్ట్ మీకు ఒక 6 మంత్సో, 7 మంత్సో, 1 ఇయర్ దాకా వెయిట్ చేస్తే ఏందంటే మీ వాల్యూ అనేది ఏదైతే ప్రాఫిట్ వచ్చేసి 1500 2000 రూపీసో 3000 అకార్డింగ్ టు సిట్యుయేషన్ బట్టి అలా మన ప్రాఫిట్ వచ్చిందనుకోండి. ఆ ప్రాఫిట్ ఒక 70 రూపీస్, 80 రూపీస్ పోతే మనకు పెద్ద ఫరక్ అనిపించదు కాబట్టి దయచేసి లాంగ్ టైమ్‌గా వెయిట్ చేయండి. లేదంటే కనీసం ఏందంటే ఎక్కువ షేర్స్ కొనడానికి ట్రై చేస్తే మీకు వచ్చే ప్రాఫిట్‌లో అది రెమిట్ అయిపోతుంది కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లమ్ అనిపించదు. ఓకేనా? సో, అందుకని దయచేసి ప్లీజ్ ఎవరైనా కొత్తగా బిగినర్‌గా వచ్చిన వాళ్ళు ఏందంటే ఈ ఏదైతే స్కాల్పింగ్ చేస్తా చిన్న చిన్నగా 2, 300 ప్రాఫిట్ రాగానే తీసేస్తా అని చెప్పేసి అనుకోకండి. సో, దానివల్ల మీరు పే చేసే చార్జెసే ఎక్కువుంటాయి. ఓకేనా? సో, అయితే గుర్తుపెట్టుకోండి. సో, ఇదే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయితే సో, డెఫినిట్‌గా వీడియోతో లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.